నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మరి సిట్ ఏకంగా 11 కోట్ల రూపాయలని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇదే కేసులో A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ సోదాలు జరిపి శంషాబాద్లోని సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలని సీజ్ చేసింది. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది సార్. మరి ఇదే కేసులో A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు శంషాబాద్లోని సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు సార్? గతంలో అండి మన పాత రోజులు సినిమా హాళ్ళు రీళ్ళ మీద నడిచేవి. ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది, అంతా కూడా ఇది వేరే. ఇప్పుడంతా అప్పట్లో రీళ్ళు, ఆ రీళ్ళు ఉన్న రోజుల్లో ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి సినిమా థియేటర్ వరకు కూడా ఆ రీళ్ళని పెట్టెలో పెట్టుకొచ్చి సినిమా థియేటర్స్ తీసుకొచ్చేవారు. ఆ పెట్టెల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ పెట్టెల నుంచి ఈ పెట్టెల దాకా వచ్చింది. ఇప్పుడు ఈ పెట్టెల పరంపర అనేది ప్రతిరోజు ఒక సీరియల్లో ఎపిసోడ్ లాగా ఈరోజు ఒక ఎపిసోడ్. ఈ శంషాబాద్లో ఏదైతే పట్టుపడ్డారు ప్రతి చోట చూడండి అట్టపెట్టలే. ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో ఈ అట్టపెట్టెల్లో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ చెప్పాడు కదా, అట్టపెట్టెల్లో వస్తూ ఉండేవి, మళ్ళీ అట్టపెట్టెలోంచి వెళుతూ ఉండేవి. పొద్దున్న దిగిపోతున్నాయి, సాయంకాలం వెళ్ళిపోతున్నాయి. ఎందుకు దిగుతున్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఎవరికి తెలియదు. అన్ని చోట్ల ఇలాగే 7 చోట్ల డెన్లు పెట్టుకున్నారు, అద్దెకి తీసుకున్నారు, డంప్ చేస్తున్నారు, అకౌంట్ని క్లోజ్ చేస్తున్నారు. అక్కడ అంటే కౌంట్ చేసి దాన్ని యాస్టీస్గా సాయంకాలానికల్లా మళ్ళీ తిరిగి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి గమ్యస్థానాలకి. అంటే ఏ రోజు వారం వారం కూడా ఇవన్నీ ఒక ప్రాసెస్ లాగా వీళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఇది మామూలు సిస్టమ్ కదండి. ఇన్ఛార్జులు, దానికి మళ్ళీ డెన్కి ఒకటి కాదు, వాళ్ళ ఆర్గనైజర్ చూస్తుంటే డెన్ని కూడా ఎంత సాంకేతికంగా నడపొచ్చా అనేది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మొదట్లో మీరన్నట్టు ఒక దర్యాప్తు అప్పగించినప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎలకల పట్టే బోన్తో ఏనుగుని పట్టడం సాధ్యం వద్దా అనుకున్నారు అందరూ కూడా. కానీ ఏనుగునే కాదు, తిమింగలాలను కూడా పట్టి చూపించింది ఇవాళ సిట్. 6 నెలల్లో నిజంగా అద్భుతమైన పురోగతి. అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థకి దానికి పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంతవరకు పని చేయగలిగే కెపాసిటీ ఉంటుందనేది ఈ సిట్ నిరూపించుకుంది. సార్ ఇక్కడ ఒక అంశం సార్, రాజకేశ్ రెడ్డి ఆదేశాల మేరకు చాణక్య కానివ్వండి, వరుణ్ కానివ్వండి ఈ 11 కోట్ల రూపాయలని 12 పెట్టెల్లో దాచాము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు, అంగీకరించారు. అంటే ఈ 11 కోట్ల రూపాయలను కూడా 2024లో ఈ ఫామ్ హౌస్లో పెట్టారండి సార్. 11 కోట్ల గురించి మర్చిపోయింటే ఇంకా ఎంత అమౌంట్ ఉండవచ్చు, మర్చిపోయింది కానివ్వండి. ఇప్పుడు స్కామ్ వచ్చేసి 3500 కోట్లు కాదు 400 కోట్లు అంటున్నారు. మరి ఏం జరిగి ఉండొచ్చు అంటారు? గతంలో పురంధరేశ్వరి గారు మాట అన్నారు. ఆవిడ ఒక ఎలక్షన్స్కి ముందే ఏమనంటే దగ్గర ఈ కుంభకోణం 30 నుంచి 40 వేల కోట్ల పైచిలకే ఉంటుందనేది ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాన్ని బట్టి అప్పటికి ఒక 30-40 వేల కోట్లు అవినీతి అక్రమార్జన జరిగిందనేది బీజేపీలో పనిచేస్తున్న ఆ పురంధరేశ్వరి గారి మాటల్లో మనం చెప్పిన విషయం ఇది. అంటే దీన్ని బట్టి అప్పటికే ఒక అంచనాకు వచ్చేసారు. మనం ఇప్పుడు తవ్వే కొద్దీ 3,000 కోట్లే బయటపడుతున్నామని చెప్పుకున్నాం. ఇదంతా ఒక 3,000 కోట్లు అనేది ఏంటి, ఒక డిస్టిలరీస్ని బెదిరించి ఆల్రెడీ ఆథరైజ్డ్గా ఉన్న కంపెనీస్ నుంచి వాళ్ళకి 20% అటు ఇటుగా వచ్చిన ముడుపులకు సంబంధించిన డబ్బు అంతే ఇది. మరి వీళ్ళు యథేచ్ఛగా ఒక 10 డిస్టిలరీస్ అసలు ఊరు పేరు లేని, అవి ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు పుట్టినాయి, పుట్టగొడుగులో వచ్చిన ఆ డిస్టిలరీస్ నుంచి అట్లా అసలు మౌలిక సదుపాయాలు లేని అటు నుంచి అసలు అనుమతులు ఇచ్చేసి అక్కడి నుంచి వీళ్ళే ఇక్కడ నాటుసారా కాస్తారు చూడండి, ఎక్కడ పడితే అక్కడ పొలాల్లోనూ ఆ విధంగా కాసేసి వీళ్ళే రకరకాల సీసాల బేళ్ళలో పోసేసి రకరకాల బ్రాండ్లు అంటించేసి బూమ్ అని వాళ్ళ ఇష్టం. తెల్లారి అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఏ కాలు వస్తే ఏ పేరు మైండ్లోకి వస్తే ఆ పేరు పెట్టేసి దానికి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఒక పేరు పెట్టేసి బేవరేజెస్ ఇలా రకరకాలుగా ఒకటనే కాదు ఈ రకంగా సంపాదించిన డబ్బు ఇంకా లెక్కలేనంత ఉంది. అంటే ఇది ఇప్పుడు దీన్ని బట్టి ఇది 3,000 కోట్లు అయితే అనాథరైజ్డ్గా ఉన్నదైతే ఇంకా లెక్కే లేదు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక 1,00,000 కోట్లు అనేది ఒక ఉంటుందా అంటే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే తవ్వే కొద్దీ తేలుతున్న నిజాలను బట్టి చూస్తే ఇవన్నీ కూడా అంతగా చేరుకుంటాయా అని కూడా అనుకోవచ్చు. ఇవాళ కొన్నే మనకు కనిపిస్తున్నాయి, ఇంకా కనిపించే రోజుకి మనకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఎలా డంప్ చేస్తున్నాయి, ఎక్కడెక్కడ మరి రూటింగ్ జరిగింది, ఇవన్నీ తెలిస్తే ఇంకా విస్మయం కొలిపే నిజాలన్నీ వాస్తవాలన్నీ బయటపడే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ పునాదులన్నీ కూడా కదులుతున్నాయి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనుకునే సమయంలో ఇప్పుడు ఈ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సార్. మరి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? ఆల్రెడీ పరిణామాలు స్టార్ట్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళ కింద నీరు వచ్చేసింది, భూమి కదిలిపోతుంది. ఉప్పునొచ్చి ముంచేస్తా అనుకున్నప్పుడు ఎలాంటి భయాందోళనలు ఉంటే ఆ భయాందోళన వాళ్ళకి వచ్చేసింది.
అంటే ఎక్కడ ఆఖరి అంతిమ లబ్ధారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దాకా కూడా కుబుసాలు కదిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆగమేఘాల మీద మరి ఆయనకు లేని అనారోగ్యాన్ని వీళ్ళు ఊహించేసుకుని వెళ్ళి పరామర్శించి వచ్చేసారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారును బాతిరెడ్డి గారు. ప్రపంచానికి ఎవరికి కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నారని తెలియదు. కనీసం జలుబు తుమ్ములు కూడా లేవు ఆయనకి. అంతకుముందు 2 రోజుల క్రితమే ఆయన తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తిరుమల దర్శనం కూడా చేసుకుని వచ్చిన మనిషి. మరి అలాంటి ఆయనకి ఉన్న పడంగా ఏదో అనారోగ్యం ఉందని చెప్పేసి వీళ్ళు వెళ్ళటం అనేది అందరికీ అర్థమైపోయింది. సో ఇక్కడ ఏదో జరగబోతోంది, ఇంకా అరెస్టేనా అంటే ఇంకా తర్వాత ఇప్పుడు విచారణకి ఇప్పుడు పిలుస్తారా లేదా బాతిరెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇట్లా వచ్చేసింది. అయితే అసలు అరెస్టే జరిగిపోద్ది. ఎందుకంటే సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి. అంతకుముందు లండన్లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను అక్కడ ఉండగా ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారిని అని. అదే పద్ధతిలో ఇక్కడ నన్ను కూడా ఎత్తేస్తారా అని ఆయనకు ఒక రకమైన భయం అయితే వచ్చింది. దాంతోపాటు ఒక రకంగా బేరసారాలు కుదర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అంటే అక్కడ ఇప్పుడు ఈ రోజున మిథున్ రెడ్డి లేడు, ఒక కుడిభుజాలు అంటాడు. విజయసాయి రెడ్డి లేడు, బయటకు వెళ్ళిపోయాడు. అంటే లాబింగ్ చేయడానికి కానీ అక్కడ ఢిల్లీలో పెద్దలతో మాట్లాడటానికి కానీ మధ్యవర్తులు కరువైన సందర్భం ఇప్పుడు ఇవాళ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ విధంగా కేంద్రంతో సంప్రదింపులు చేసుకుని తనను బయటపడే ప్రయత్నం చేసుకోవాలనే కార్యక్రమాల్లో ఇబ్బడమబ్బడిగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే గవర్నర్ నజీర్ గారు ఉన్నారో ఆయన కలిసి ఒక రకంగా వాళ్ళ గోడుని వెళ్ళబుచ్చుకొని ఉంటారనేది ఒక అంచనా ఇప్పుడు బయట వినిపిస్తున్నది. అదేవిధంగా 17A అనే ఒక అధికారిక ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని తనకు విచక్షణాధికారం ఉంది కాబట్టి ఒక గవర్నర్కి, దాని ద్వారా తన అరెస్ట్ని అడ్డుకోవడానికి ఏదన్నా ఒక ప్రయత్నం ఆయన నుంచి దొరుకుతుందా అనేది ఒక ఆలోచనతో వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. అయితే ఆయన ఒక ఆల్రెడీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్. మరి అలాంటి ఆయనకి ఇలాంటి లొసుకులన్నీ తేటతెల్లం అయిపోయిన తర్వాత కూడా ఆయన అలాంటి వాటి కొమ్ము కాస్తాడంటే 99% అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే న్యాయకోవిదుడైన అలాంటి వ్యక్తి ఒక అక్రమార్జన ద్వారా ఈ రకంగా, అంటే డిజిటలైజేషన్ ఉన్న రోజుల్లో కూడా టీ కూడా 10 రూపాయలు ఇచ్చి గూగుల్ పేజెస్ సందర్భంలో కూడా నగదు ట్రాన్సాక్షన్ చేసిన వీళ్ళని తేటతెల్లం అయిపోతున్న సందర్భంలో ఆయన మరి దీన్ని సపోర్ట్ చేస్తాడంటే చేయకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో మరి ఈయన ప్రయత్నం ఏం చేసుకుని అక్కడ నుంచి వచ్చాడని తెలియదు. ఇదిగో రేపొద్దున మళ్ళీ తర్వాత ఒక హైడ్రామా క్రియేట్ చేయడానికి ఇప్పుడు నెల్లూరు పర్యటన పెట్టుకున్నాడు. దాంట్లోంచి ఒక మైలేజ్ తీసుకొచ్చుకుందామని. ఎందుకంటే ఆల్రెడీ గతంలో 5-6 చోట్ల వెళ్ళి ఈ పరామర్శల పేరుతో ఎంత హైడ్రామా క్రియేట్ చేసాడో మనం చూసాము. అక్కడ కూడా అక్కడ ప్రజల్లో నుంచి అరెస్ట్ అవ్వాలనుకున్నాడు. అక్కడ జరగలేదు అవేమని. కానీ ఈరోజు తెర ముందుకు వస్తుంది అరెస్ట్ ఇవాళ రేపా మాపా అన్నట్టు. ఇలాంటి సందర్భంలో మరోసారి 31వ తారీఖు రేపే వెళ్ళి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, అలాగే అక్కడ ఎవరైతే జైల్లో ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కలిసి ఏదో పరామర్శ పేరుతో వెళ్తున్నారు. అక్కడ పరామర్శ చేయడానికి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు కూడా ఇదే సేమ్ మైనింగ్ మాఫియా, అలాగే మద్యం, అందులో ఇరుక్కున్న వ్యక్తి ఒక అతనైతే ఒక మహిళల పట్ల అనుచితంగా ఒక సాటి రాజకీయవేత్తగా, ఒక ఎంపీగా ఉన్న ఒక భార్యని, ఒక ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి మీద దారుణమైన పదజాలం ఉపయోగించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, వ్యక్తిత్వ హననం చేసి, అనరాని మాటలని దుర్భాషలాడి, బూతులు మాట్లాడి, మహిళలకు సిగ్గుపడేలాగా, యావత్ తెలుగు జాతి సిగ్గుపడేలాంటి మాటలు మాట్లాడి ఇవాళ పోలీసు చర్యలకి కట్టుబడి ఇవాళ అతను ఈ సందర్భంలో అక్కడ అతన్ని పలకరించడానికి వెళ్ళటం. ఇదంతా ఎంత దారుణంగా ఉందంటే, నేరస్తులను పలకరించడానికి వెళ్తాడంటే అతను నువ్వెంత నేరస్తుడై ఉంటావు అని ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి. ఇదంతా ఎందుకు చేస్తాడంటే పక్కదారి పట్టించి ప్రజల్లోకి వెళ్తున్నాను, అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం. అందులో భాగంగానే ఇప్పుడు వెళ్ళి ఇదిగో నాకు ఇంత బల ప్రదర్శన, నాకు ఇంత ప్రజల అండదండలు ఉన్నాయి, ప్రజలు నాకు వెల్లువెత్తి నాకు వస్తున్నారు, నాకు ఇంత ప్రజా ఆదరణ ఉంది, అదేవిధంగా అక్కడ తెలుగుదేశానికి ఆదరణ తగ్గింది, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని ఏదో ఒకటి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అవసరమైతే అక్కడ అరెస్ట్ చేయబడితే అక్కడ ఆ ప్రజా అభిమానాన్ని ఈ విధంగానైనా చూరగొని, సానుభూతిని ఈ విధంగానే చూరగొని మరి అరెస్ట్ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఉంది ఈ హైడ్రామా అంతా కూడా. మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో రోజుకొక విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని, మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్లో సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తుందని, చిన్న చిన్న చేపలే కాదు తిమింగలాలను కూడా పట్టుకుంటుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.